హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, సెకండ్ కంపెనీ వచ్చి మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్, థర్డ్ కంపెనీ ఎఫ్డిసి లిమిటెడ్. ఈ మూడు కంపెనీ ఫార్మా కంపెనీల గురించి పూర్తి డీటెయిల్గా చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి మీకు రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్టయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమంది చేరుతుంది, మన ఛానల్కి మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. టాపిక్లోకి వెళ్తే డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో మనం ఈరోజు వచ్చి ఆన్లైన్లో ఇది అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇది నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆన్లైన్ అప్లికేషను అనేది ఎలాగనేది. మీరు ఇది ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో క్లిక్ చేసినట్టయితే మనం అప్లికేషన్ అనేది వచ్చేది. మీరు అప్లికేషన్ ఫిలప్ చేసి మీరు ఈ కంపెనీకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వాళ్ళు అప్పుడు పూర్తి డీటెయిల్స్గా మీకు ఇంటర్వ్యూలు ఎప్పుడు అనేది పూర్తి డీటెయిల్స్గా మీకు ఏ డిపార్ట్మెంట్ అనేది కూడా క్లియర్గా మీకు పెట్టడం అనేది జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి బేసిక్ ఇంటర్వ్యూ ప్రకారం ఉంటుంది. తర్వాత మోడ్ ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ చేస్తారు. రౌండ్ తర్వాత హెచ్ఆర్ రౌండ్స్ కూడా మనకి ఇంటర్వ్యూలో మనకి శాలరీ గురించి మాట్లాడటంగా ఉంటుంది కాబట్టి హెచ్ఆర్ రౌండ్స్ కూడా ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో మనకి జాబ్ లొకేషను. వేకెన్సీ డీటెయిల్స్ వచ్చి ఫార్మా కోవిజిలెన్స్ పీవీ స్పెషలిస్ట్గా తీసుకుంటారు. మనకి దీనికి కావాల్సిన ఈ డిపార్ట్మెంట్కి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఫార్మసీ, మాస్టర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఫార్మసీ. ఈ అంటే డిగ్రీ ఫార్మసీ చేయాలి, మాస్టర్ ఫార్మసీ చేసి ఉండాలన్నమాట. మినిమం ఎక్స్పీరియన్స్ 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేటెస్ట్ 3 years కోర్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో మనం చేసి ఉండాలి. ఈ విధంగా మనకి మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ, మాస్టర్ డిగ్రీ ఇన్ ఫార్మసిటీ, 8 years ఎక్స్పీరియన్స్ కోవిజిలెన్స్ ఆఫ్ లేటెస్ట్ 3 years కోర్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో చేసి ఉండాలి. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ గైడ్ లైన్స్ అనేది మనకి తెలిసి ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కూడా మనకి స్కిల్స్ అనేది వచ్చి ఉండాలన్నమాట. తర్వాత ఎంఎస్ ఆఫీసు, ఎక్సెల్, పవర్ పాయింట్ వీటి గురించి అనేది క్లియర్గా మనకు తెలిసి ఉండైతే మనకు ఈ డిపార్ట్మెంట్కి అవి ఉపయోగపడతాయి అనమాట. ఈ విధంగా రెస్పాన్సిబిలిటీస్ కూడా పిఎస్ఎంఎస్ గురించి, తర్వాత క్రియేట్ అండ్ అప్డేట్ అండ్ ఎస్డిఈ గురించి వీటి గురించి మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేది ఈ విధంగా వీళ్ళు చెప్పిన ప్రకారం ఆర్ఎంపీ గురించి వీటి గురించి కన్ఫామ్గా మనకి తెలిసి అనేది ఉండాలన్నమాట. రెస్పాన్సిబిలిటీని కాపా గురించి కూడా తెలిసి ఉండాలి. రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది క్లియర్గా సెంట్రల్ కార్స్ ఫంక్షనల్ టీమ్స్ గురించి రిలేషన్షిప్ మేనేజ్మెంట్ మనకి తెలిసే ఉండాలి. ఈ విధంగా మనకి ఈ కంపెనీలో మనకి ఫార్మా కోవిజిలెన్స్ జాబ్ గురించి. కంపెనీ వచ్చేసి మెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఏప్రిల్ 30 నుంచి మే 9 వరకు ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ప్రతిరోజు కూడా మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు నిర్వహిస్తారు. ఎన్యూ లొకేషన్ వచ్చేసి మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 34B, 40B, 60B, జేఎన్ ఫార్మాసిటీ, పరవాడ, విశాఖపట్నం. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చి ప్రసాద్ హెచ్ఆర్ వాళ్ళు 8187898964. ఈ నెంబర్కి మీరు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీకు ఈ జాబులు ఈ కంపెనీలో జాబుకి సంబంధించి వాళ్ళు మీకు పెట్టడం అనేది మాకు డీటెయిల్స్ అనేవి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి డిపార్ట్మెంటు కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ, అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్గా తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి సైన్స్ ఇన్ కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 3 to 8 years ఎక్స్పీరియన్స్. మనకి పోస్టులు వచ్చి 15 పోస్టులు. ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం ఏంటంటే వర్క్ లొకేషను విశాఖపట్నం, పరవాడ ఇస్తారు. సెలక్షన్ ప్రాసెస్ బేసిక్ ఇంటర్వ్యూ ప్రకారం ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఫేస్ టు ఫేస్ మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారన్నమాట. తర్వాత హెచ్ఆర్స్ రౌండ్గా ఉంటుంది, దాంట్లో శాలరీల గురించి మాట్లాడటం జరుగుతుంది. మనకి ఈ కంపెనీలో మనకి ఈ జాబ్కి సంబంధించి హెచ్పిఎల్సి, జీసీ, క్వాలిటీ, ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ కంప్లైంట్స్ గురించి క్లియర్గా మనకి తెలిసి అనేది ఉండాలి. ఈ విధంగా బ్యాచ్ రికార్డ్ షీట్లు, డాక్యుమెంటేషన్ అనేది, డీవియేషన్లు అనేది, అనలిటికల్ డేటా, తర్వాత కరెక్టివ్ యాక్షన్, ప్రివెంటివ్ యాక్షన్, కాపాల గురించి వీటి గురించి అని మనకి స్కిల్స్ అనేది ఉన్నట్లయితే వీళ్ళు ఈ జాబ్లో మనకి ఇంటర్వ్యూలు చేసి సేఫ్టీ రెగ్యులేషన్ కదా మనకి తెలిసినట్లయితే ఇంటర్వ్యూలు చేసి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీలో మనకి ఈ జాబ్కి సంబంధించి ఈ విధంగా మెట్రోకెమ్
ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఏప్రిల్ 30 నుంచి మే 9 వరకు ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎఫ్డిసి లిమిటెడ్. ఎఫ్డిసి లిమిటెడ్లో ఏప్రిల్ 28 నుంచి మే 3 తారీఖు వరకు ఈ ఇంటర్వ్యూలు అన్నీ ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల దాకా. ఎఫ్డిసి లిమిటెడ్, కూల్బౌండ్, తహసీల్ బాద్ది డిస్ట్రిక్ట్, సోలాన్, హిమాచల్ ప్రదేశ్. కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి మిస్టర్ సుశీల్ కుమార్, సీనియర్ ఆఫీసర్ హెచ్ఆర్ వాళ్ళు నిర్వహిస్తారు. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9736880100. ఈ నెంబర్కి మీరు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఈ మెయిల్ అడ్రస్కి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే మీ మెయిల్కి వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీ మెయిల్కి ఈ జాబులకు సంబంధించి రిటర్న్ మీకు పెట్టడం అనేది జరుగుతుంది. sushil.kumar@fdcindia.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. డిపార్ట్మెంట్ వచ్చి క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ ఎస్యూరెన్స్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి కావాల్సిన డిజిగ్నేషన్ వచ్చేసి సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. నెంబర్ ఆఫ్ పోస్టులు 6 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా, ఎంఫార్మా, ఎంఎస్సి, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. జాబ్ లొకేషన్ వచ్చి బద్ది, హిమాచల్ ప్రదేశ్లో మనకి జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, శాలరీ బ్రేకప్, ఇంక్రిమెంట్ లెటర్ అనేది తీసుకెళ్ళొచ్చి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒకటి, పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇవి తీసుకుని వెళ్ళేది వాళ్ళు చెక్ చేసి మీరు తీసుకుని ఉంది. ఇక్కడ పాంప్లెట్ కూడా ఇచ్చారు. ఈ పాంప్లెట్ ప్రకారం కూడా డిపార్ట్మెంటు, డిజిగ్నేషన్, ఏరియా, క్వాలిఫికేషన్, వేకెన్సీస్, ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉన్నాయో దీన్ని బట్టి గారు మీరు చూసి వెళ్ళొచ్చు. తర్వాత కాంటాక్ట్ పర్సన్ కూడా ఇచ్చారు, నెంబర్ ఇచ్చారు, ఫోన్ నెంబర్, మెయిల్ అడ్రస్. ఈ మెయిల్ అడ్రస్ కూడా మీరు మెయిల్కి రెజ్యూమ్ అని ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎఫ్డిసి లిమిటెడ్లో ఇంటర్వ్యూలు అనేవి చూసాం. ఈరోజు వచ్చి మొత్తం మనం 3 కంపెనీలు, డాక్టర్ రెడ్డి, సెకండ్ కంపెనీ వచ్చి మెట్రోకెమ్ ఏపీఐ లిమిటెడ్, 3వ కంపెనీ ఎఫ్డిసి. ఈ 3 కంపెనీల్లో పూర్తి డీటెయిల్స్గా మనకి ఇంటర్వ్యూలు అనేది ఎప్పుడు ఉన్నాయి, ఏ విధంగా క్వాలిఫికేషన్ ఉండాలి, డిపార్ట్మెంట్ ఏమిస్తారు అనేది పూర్తి డీటెయిల్స్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.